హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమనం డైలీ వ్లాగ్స్. ఇదైతే సాటర్డే సాయంత్రం అండి. ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది. ఇప్పుడు జాకెట్ ముందేసుకొని కూర్చున్నాను. నేను అన్ని పనులు ఇలాగే చేస్తూ ఉంటాను. ఆ పని రేపటికి కావాలి అర్జెంట్ అన్నప్పుడు ఈరోజు సాయంత్రం చేస్తూ ఇంకా కుట్టుకుంటూ ఉంటాను. ఇంకా తలనొప్పి తెచ్చుకుంటూ ఉంటాను. ఇది కూడా అంతే, జాకెట్ కుట్టమని చెప్పి 4-5 డేస్ ముందే ఇచ్చి వెళ్ళాడు మావయ్య అమ్మ కోసం అని చెప్పి. ఇంకా నేనైతే కుట్టలేదు, ఎందుకంటే ఇంకా ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, ఇంకా కుదరలేదు. అందుకని చెప్పి సాటర్డే నైట్ సండేకి కావాలి కాబట్టి అదైనా ఇంకా పట్టుదలగా లేదు, ఇంకా చీర కట్టుకోకపోతే ఏది అని అడుగుతారు కాబట్టి ఇంకా తప్పదు అని సరే ఇక సాటర్డే నైట్ అయితే స్టార్ట్ చేశాను. సండే అయితే గుడి ప్రతిష్ట అయితే ఉంది కాబట్టి ఆడపిల్లలకు తెస్తారు కదా పుట్టింటి వాళ్ళు. అయితే మామయ్య అయితే అమ్మ కోసం అని చెప్పి చీర ఇచ్చేసి వెళ్ళాడు కుట్టమని చెప్పి. ఇంకా నేను కుట్టలేదు కాబట్టి ఇంకా సాటర్డే నైట్ అయితే ఇంకా బ్లౌజ్ లైనింగ్ క్లాత్ అవి తీసుకొచ్చి అయితే ఇంకా కుట్టడం స్టార్ట్ చేశాను. పిల్లలకి అన్నం పెట్టేసి పడుకోబెట్టిన తర్వాత అయితే 10 అయింది. ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా బ్లౌజ్ కట్ చేసి ఇంకా కుట్టేసరికి అయితే దగ్గర 1:40 అట్లా అయింది టైం అయితే. ఇంకా కుడుతూ ఉంటే నిద్ర వచ్చేస్తూ ఉంది, కుంపొట్లు వచ్చేస్తూ ఉన్నాయి, అయినా తప్పదు కదా, ఇంకా కుట్టాలి ఎట్లయినా అని చెప్పి ఇంకా కుడుతూ ఉన్నాను. ఇంకా జాకెట్ కుట్టిన తర్వాత అయితే ఇంకా చేతి పనులు అవి చేస్తున్నాను. చేతి పనులు ఇంకా పొద్దున్నే చేద్దాంలే అనిపించింది, బాగా నిద్ర వచ్చేస్తుంది కాబట్టి ఇంకా వద్దు, పొద్దున్నే మరి ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అని చెప్పి అయితే ఇంకా బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే ఇంకా అటు లైట్లు అన్నీ ఆఫ్ చేసేసి అన్నీ సర్దేసి ఇంకా వంటగదిలో కూర్చుని అయితే జాకెట్కి చేతి పనులు చేయటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా చేతి పనులు చేస్తూ ఉంటే దోమలు మాత్రం నాది ఒక 10 గ్రాముల రక్తం అన్న తాగేసి ఉంటాయి. కుట్టుకుంటూ కొడుతూనే ఉన్నాను, ఇంకా అసలు కుట్టేస్తున్నాయి బాగా. ఇంకా తప్పదని సరే ఇక జాకెట్ అయితే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఇంకా వెళ్ళి నిద్రపోయాను. అప్పటికే 10 నిమిషాల దాకా 3 అయిపోయింది. అందరు నిద్ర లేచే టయానికి ఇంకో గంటకు లెగుస్తారు అనగా అయితే ఇంకా నేను వెళ్ళి నిద్రపోయాను. ఇంకా పొద్దున్న అయితే అమ్మ ఇట్లా కుట్టావమ్మ అంటే కుట్టానంటే సంతోషపడిపోయింది. మా అమ్మాయి నా కోసం కుట్టేసింది అనుకుంటా. ఇంకా అమ్మకి చీర కూడా కట్టి బ్లౌజ్ వేసాను. ఎలా ఉందో చెప్పండి. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.